నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి రాజధానిపై కొందరు కావాలని విషం కక్కుతున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెనాలిలో ఒంగోలు జాతి ఎడ్ల పందాల ముగింపు సభలో గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు. తెనాలిలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు. దుండిపాలెంలో బైక్ ర్యాలీ, వహాబ్ చౌక్లో అన్నదానం, చీరల పంపిణీ. తెనాలిలో పలుచోట్ల భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల నాయకులు. పేద ముస్లిం యువతుల వివాహం కోసం జేహెచ్ పేరుతో విలువైన సామాను పంపిణీ గొప్ప విషయం. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ సేవా కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందన. మొత్తం 20 మంది పేద యువతులకు 10 లక్షల విలువైన పెళ్లి సామాను పంపిణీ. అమరావతి రాజధానిపై కొందరు కావాలనే విషయం కాకుతున్నారని, అలాంటి వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరుగుతున్న అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు శనివారం రాత్రితో ముగిశాయి. చివరి రోజు ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు తదితరులతో కలిసి స్వర్గీయ నందమూరి తారక రామారావు, అలపాటి శివరామకృష్ణయ్య విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎడ్ల బల ప్రదర్శన పోటీలో పాల్గొన్న ఎడ్ల యజమానులకు జ్ఞాపికలు, బహుమతులు అందించారు. ఎమ్మెల్యే ఎర్రపతినేని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడారు. వారం రోజుల ఎడ్ల పోటీలు దిగ్విజయంగా జరుపుకున్నామని తెలిపారు. ఎడ్ల బల ప్రదర్శనలు రైతులకు ఎంతో ఇష్టమని, పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు మాట్లాడారు. ఎడ్ల పోటీల ఆఖరి రోజు అలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు కావడం సంతోషకరమని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత 9 సంవత్సరాలుగా ఎడ్ల పోటీలు విజయవంతంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఎమ్మెల్యే నక్క ఆనందబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆఖరి రోజున శనివారం సీనియర్స్ విభాగంలో ఉదయం నుండి మొదలైన పోటీలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. పోటీల ముగింపు కార్యక్రమంలో విజేతలైన ఎడ్ల జతల యజమానులకు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి మాధవి, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ విభాగంలో సుంకి సురేంద్రారెడ్డి, హుజూర్ నగర్ తెలంగాణ జత ప్రథమ స్థానంలో నిలిచింది. వీటి యజమానికి బుల్లెట్ బైక్ ను అందించారు. పర్వతనేని రాజశేఖర్, బిర్యానీ జంక్షన్ కాలిఫోర్నియా జత ద్వితీయ స్థానం, మార్తల చంద్ర ఓబుల్ రెడ్డి, చౌటిపల్లి కడప జిల్లా జత 3వ స్థానంలో నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేసిన వివిధ కమిటీలను సత్కరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలను ఈ పార్టీ నాయకులు ఘనంగా జరిపారు. తెనాలి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో 66 కేజీల భారీ కేక్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి మాధవి, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు కలిసి కేక్ ని కట్ చేశారు. జ్ఞాపకార్థం 10 సంవత్సరం కూడా తెనాలిలో చాలా కన్నుల పండుగ. అందులో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభించి ఈరోజు మా మిత్రులు ఆవిర్భావ రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం కూడా చివరి రోజుగా మరి నిర్వహిస్తూ ఉంటాం. అది కూడా చాలా పెద్ద ఎత్తున అయితే రాజు దేశానికి వెన్నుముకని చెప్పుకునే పరిస్థితుల్లో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రదర్శనలు రైతుల్లో చాలా ఉత్సాహం, అదేవిధంగా ఒక ప్రోత్సాహం కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ దృష్టి లేకుండా ఇంత పెద్ద జరగడం అనేది చాలా సంతోషం. మరి 94లో మరి ఇద్దరం ఒకేసారి శాసనసభ్యులుగా అయిన తర్వాత ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇప్పుడు కూడా కలిసిమెలిసి ముందుకెళ్తా ఉన్నాం. అందుకే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏ విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తుందో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనం చూస్తే రాజకీయంగా వేదిక కాకపోయినా అమరావతి విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని విషయంగా పరిశీలించి మనం అప్రమత్తంగా ఉండి ఒకసారి మిత్రులు
ఆలపాటి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలి వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైనటువంటి మార్చి 29 నుంచి ఈరోజు ఏప్రిల్ 4 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం అయినటువంటి ఈరోజు వరకు ఈ వారం రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమాలు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. దీనిలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ వారం రోజులు వీక్షించినటువంటి వేలాది మంది వీక్షకులు, అదేవిధంగా పార్టిసిపేట్ చేసినటువంటి ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎడ్ల జతల యజమానులు కానీ, అదేవిధంగా వ్యవసాయ ప్రదర్శనలో, పశుపాల ప్రదర్శనలో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్స్ కానీ అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి విచ్చేసినటువంటి అతిథులు వారం రోజులు ప్రతిరోజు రాష్ట్ర మంత్రివర్యుల దగ్గర నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు, ఇతర నామినేటెడ్ ఎవరైతే పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు అనేక మంది విచ్చేశారు వారం రోజులు. వారందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ప్రత్యేకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం రోజున ఈరోజు చాలా ఉదయం నుంచి కూడా పార్టీ అభిమానులు కానీ, వారి శ్రేయోభిలాషులు కానీ, బంధుమిత్రులు కానీ అందరూ కూడా వారి జన్మదిన వేడుకల్లో ఉదయం నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమాలు కూడా ఆఖరి రోజు విపరీతమైనటువంటి రద్దీతో ప్రజలు కూడా ఎక్కువ మంది విచ్చేసి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉత్తమ పార్లమెంటేరియన్గా దేశానికి సుదీర్ఘకాలం సేవలందించిన బాబు జగజ్జీవన్ రామ్కు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును ప్రకటించాలని గుర్రం జాషువా విజ్ఞాన సమితి అధ్యక్షుడు పిన్నపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో నిర్వహించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి అధ్యక్షుడు పిన్నపాటి రవికుమార్ అధ్యక్షత వహించారు. అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, ఏపీపీ ఎస్ఎస్ సుకుమార్, బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్, యాక్ట్ అధ్యక్షుడు ఆలమూడి ప్రభాకర్, విజ్ఞాన సమితి కార్యదర్శి కొండముది రమేష్ బాబు, డి రాజమోహన్, డాక్టర్ కుసుమర్తి భూషణం, న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళీధర్, తమనం భూషణం, అరుగులను జాస్మిన్, కృపాకర్, లంకా ప్రసాద్, సిహెచ్ యాహాను, సద్గుణరావు, బోసుబాబు, కుర్ర శ్రీనివాసరావు, జొన్నాదుల వెంకటేశ్వరరావు, చుండూరు ప్రసాద్, దున్నా కిషోర్, సాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఈ దేశం యొక్క స్థితిగతులను మార్చి అనేక శాఖలలో తనదైన శైలిలో, తనదైన ప్రతిభతో మరి దేశానికి ఇన్ని ప్రారంభ దశలో, ప్రాథమిక దశలో అనేక మంత్రిత్వ శాఖలు చేసి అన్ని శాఖలలో కూడా మరి కృతకృత్యులై దేశానికి సేవ చేసిన జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు, పార్టీలు ఎందుకు వెనకంజి వేస్తున్నాయి? కర్రా బిళ్ళాడినోడికి, క్రికెట్ ఆడినోడికి, తొంబరు వాయించినోడికి భారతరత్నలు, పద్మభూషణలు, పద్మవిభూషణలు సమర్పిస్తున్నారు. కానీ మరి ఇంత 50 సంవత్సరాల బాల్య దశ నుంచి కూడా ప్రజాసేవతో అంకితమై అనేక సేవలు దేశానికి అందించిన జగజ్జీవన్ రామ్కి భారతరత్న ఇవ్వడానికి వాడికి ఎందుకు మనసు రావట్లేదో అన్ని పార్టీల వారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క ప్రశ్నించే తత్వము రాజకీయ నాయకులు మన ఓటు ద్వారానే మన కోసం వెళ్ళిన ప్రజాప్రతినిధులు మనం ప్రశ్నించాలా, మన హక్కులను కాపాడుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. భారతదేశ మాజీ ఉప ప్రధాని, సంస్కరణవాది, మరి ఈ దేశంలోనే మరి భారతదేశ ఉప ప్రధానిగా అధిరోహించిన మొట్టమొదటి దళిత నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ గారి 118వ జయంతి వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం. ప్రతి ఏడాదిలాగే ఇక్కడ కూడా జరపడం, మరి ఆయన ఉన్నప్పుడే ఈ విగ్రహాన్ని కూడా మొట్టమొదటిసారిగా మరి ఆయన ఒక అనుమతితోనే ఈ విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటి బాబు జగజ్జీవన్ గారి విగ్రహం. మరి ఈ కార్యక్రమం జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రాజకీయ, ఆర్థిక అన్ని రంగాల్లో సాంస్కృతికంగా ఈ దళితులు, అట్టడుగు వర్గాలు, నిమ్న కులాల వాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచించి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహనీయుడిగా మరి బాబు జగజ్జీవన్ గారు చూస్తున్నాం. ఆయన ఈ జీవితం అంతా కూడా పేదల కోసమే కేటాయించి తనలాగే మరి ఎవరు ఇబ్బందులు పడకూడదని, ప్రతి దళితుడు ఆనందంతో ఉండాలని, ప్రతి ఒక్కరు అన్ని విధాల వెలుగొందాలని కోరుకున్న మహనీయుడు కనుక ఆయన అడుగుజాలను నడవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న బీజేఆర్ యూత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేద ముస్లిం యువతులకు పెండ్లి కోసం జేహెజ్ పేరుతో విలువైన సామాన్లను పంపిణీ చేస్తుండడం గొప్ప విషయమని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు.
రూరల్ మండల గ్రామం జగ్గడిగుంటపాలెంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో జకాత్ ద్వారా నిధులతో పేద ముస్లిం యువతులకు జేహెజ్ వస్తువుల్ని పంపిణీ చేశారు. ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నిర్వహణలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి జనార్దనరావు ద్వారా 20 మంది యువతులకు 10 లక్షల విలువైన సామాన్లు అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 19 సంవత్సరాలుగా ఈ జహాజ్ పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికీ 408 మంది యువతులకు సహకారం అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి కలీం, బాపట్ల ఏరియా పోస్టల్ డిపార్ట్మెంట్ యూనియన్ కార్యదర్శి షేక్ ఆయిషా బేగం, ఫ్రంట్ గుంటూరు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ ఖలీల్, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, షేక్ గౌసియా బేగం, షేక్ అజుమన్, షేక్ కరీముల్లా, షేక్ నాగూర్, షేక్ దాపూర్, షేక్ సలాం, షేక్ దర్యావలి, షేక్ ముస్తాన్వలి, షేక్ జాకిర్, సయ్యద్ శంషుద్దీన్, బాబా రహీం ఖాన్, షేక్ అజ్మతుల్లా, షేక్ మస్తాన్ షరీఫ్, అహ్మద్ షరీఫ్, హఫీజ్, షబీర్ బాషా, కాజా, అబ్దుల్ రఫూఫ్ తదితరులు పాల్గొన్నారు. జాఫర్ సాదిక్ బాషా ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం యువతుల పెళ్లి సందర్భంగా ఇచ్చే ఒక కానుకలుగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్లి కుమార్తెకు వారు పెళ్లి రోజునే ఈ జహాత్ అనేది, అంటే వాళ్ళకి కావాల్సిన మంచం, బీరువా, పెళ్లికి కావాల్సిన దుస్తులు, చెప్పులు అన్నీ కూడా ఈ ట్రస్ట్ తరపున పేద ముస్లిం యువతులకు సుమారు 20 మందికి, ఇప్పుడు ఈరోజు 20 మందికి వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి వారు ఈ పేద యువకులకు మంచి భవిష్యత్తు కోసం వారి మ్యారేజ్ అనంతరం వారి జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ నన్ను పిలిచారు. వారందరికీ, ఈ పెళ్ళి అవుతున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ఈ ట్రస్ట్ వారికి కూడా నా అభినందనలు. ఇప్పటికి 408 మందికి ఈ జహాతులు ఇచ్చారు. పేద ముస్లిం వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తున్నామని చెప్పారు. వారి సేవలు తెనాల్లో పేద ముస్లింలకి చాలా అభినందనీయం. ఈరోజు డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ అసోసియేషన్ తరఫున మరి ప్రతి సంవత్సరం పేద ముస్లిం మహిళలకు వివాహాలకి మనం జహేజ్ రూపంలో వస్తువులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇది 19వ సంవత్సరం. ఈ సంవత్సరానికి 408 మందికి మనం పెళ్ళి జహేజ్ అందజేసిన రికార్డు అనేది ఒకటి వచ్చింది. ఈ సంవత్సరం 20 మందికి ఇచ్చాం. 10 లక్షల రూపాయలు విలువ కలిగి. అదే రకంగా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం. రేపు వచ్చే నెల, ఈ నెల 12వ తారీఖు రోజున 51 మందికి స్కాలర్షిప్లు ఇవ్వబోతున్నాం. 4 లక్షల రూపాయలు విలువ చేసేవి. ఈ అసోసియేషన్ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మరి ఉచిత మన అతిథుల్ని పిలిచి వాళ్ళ చేత కార్యక్రమం ఆరంభింపజేసి మాలో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళకు కూడా కలిగించేసి ఇంకా ఎక్కువ మందికి సహాయ సహకారం అందించడం కోసం మా ఈ ప్రయత్నంలో మరి ముఖ్య అతిథిగా వచ్చిన మా గౌరవనీయులు జనార్దన్ గారు, డిఎస్పీ గారు, అదే రకంగా మా రాష్ట్ర అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కలీం గారు, అట్లాగే మా సోదరి మరి పోస్టల్ యూనియన్ సహకార సంఘానికి మన సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఆశా బేగం గారు, ముగ్గురు గెస్టులకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా పేద ముస్లిం సోదరిమణులకు వారి యొక్క వివాహ సందర్భంగా వారికి ఇచ్చేటువంటి ఏదైతే జహజ్ ఉందో ఆ జహజ్ని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా గత 19 సంవత్సరాలుగా మరి ఈ యొక్క సంస్థ చేస్తున్నటువంటి సేవలు తెనాలి పట్ల ముస్లింలకే కాకుండా, మరి తెనాలి నియోజకవర్గ ముస్లింలకే కాకుండా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క సంస్థ యొక్క సేవలు పేద ముస్లింలకు అందుతూ ఉన్నాయి. కాకుండా ఇదే స్ఫూర్తిని వారి నియోజకవర్గాల్లో కూడా కొనసాగిస్తే కొంతమంది పేదలకైనా కూడా మనం సహాయం చేయగలవారవుతామని చెప్పేసి మీ ద్వారా ముస్లిం సమాజానికి మరి ఇటువంటి కార్యక్రమం చిన్నదైనప్పటికీ కూడా మరి పిలవగానే వచ్చినటువంటి తెనాలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈస్టర్ పర్వదినం సందర్భంగా స్థానిక సెంటనరీ టౌన్ చర్చిలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. యేసుక్రీస్తు సమాధి నుండి మృత్యుంజయుడి పునరుద్ధరణ మహిమను చూపించడానికి ఈ లోకానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక ఆరాధన నిర్వహించినట్లు స్థానిక బోస్ రోడ్లోని శతవసంతాల టౌన్ చర్చి పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం తెలిపారు. ఈస్టర్ పర్వదినం సందర్భంగా టౌన్ చర్చిలో ఆదివారం ప్రత్యేక ఆరాధన చేశారు. పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆయన దైవత్వానికి నిజమైన రుజువు.
యేసు ప్రభు వారి ఖాళీ సమాధి ప్రభు వారి యొక్క దైవత్వానికి పరిశుద్ధతకు రుజువు. ఆ తర్వాత ఖాళీ సమాధి తర్వాత చాలా లైఫ్ ఉంది, చాలా జీవితం ఉంది. ఒక సనాతన బ్రాహ్మణుడు ఇచ్చిన అద్భుతమైన స్టేట్మెంట్ ఏ దైవజనుడి ఉంది తెలుసా? నాకు సిగ్గు కూడా వస్తుంది, భయం కూడా వస్తుంది. పునరుద్ధానం మీద మేము ఎక్కువ ప్రసంగా చేయలేకపోతున్నాం. పునరుద్ధానం గురించి సరైన అవగాహన సంఘంలో లేదు. సంఘంలో ఇంకా సద్దుకైలు ఉన్నారు. సద్దుకైలంటే పునరుద్ధానం మీద వారికి నమ్మకము లేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, తెనాలి పట్టణ పురప్రజలకు మనం చేస్తున్నాం. ఈ దినము యేసు క్రీస్తు వారు సమాధిని గెలిచి ముచ్చించాడే పునరుద్ధానకు మహిమ చూపించడానికి ఈ దినాన ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. సెంటనరీ టౌన్ చర్చి మరి ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. మరి మొన్నటి దినాన శుక్రవారం దినాన 7 మాటల చేత మరి దేవుని మహిమపరిచిన ఈ దినాన మరి పునరుద్ధానకు శక్తి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి అందరూ కూడా కనిపించాడు. ముందుగా మగ్దలేనే మరియకు సువార్త అందించాడు, తర్వాత శిష్యులకు అందించాడు. మరి పునరుద్ధానక శక్తి ప్రభావాన్ని పొందిన మరి సంఘం మరి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి, ఆత్మీయంగా బలపడాలి. దేవుడు మరి సంఘాన్ని బట్ట దేవుడు గొప్ప కార్యం చేస్తూ విశ్వాస జీవితం ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధ దేవుడు మన సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మరి ఈస్టర్ శుభాలు టౌన్ చర్చ్ తరఫున అందరికీ తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి గత 18 ఏళ్లుగా వేసవి చలివేంద్రాన్ని నిర్వహిస్తూ వేసవిలో పాదచారుల దాహార్తిని తీరుస్తూ ఉండడం అభినందనీయమని పలువురు అతిథులు అన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవ సంస్థ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవ సమితి ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ వంతెన వద్ద బస్ షెల్టర్లో వేసవి చలివేంద్రం ఆదివారం ప్రారంభించారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పావడి ప్రియాంక, మహాప్రస్థానం సేవ సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణ, రోటరీ క్లబ్ వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి నారాయణ, 13వ వార్డు మాజీ కౌన్సిలర్ కుర్ర సుజాత పాల్గొన్నారు. మజ్జిగ పంపిణీతో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెరుగు మల్లికార్జునరావు, కుర్ర శ్రీనివాసరావు, కొత్తగొర్ల శ్రీనివాసరావు, శ్రీరామ్మూర్తి, షేక్ కాళేశ, షేక్ మీరావళి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాషం వెంకటేష్, వేల్పుల గంగాధర్, టీ చంటి, మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, మునిపల్లి వంశీ, సిహెచ్ శ్రీను, పోతురాజు, కె యశ్వంత్ కుమార్, ఏ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేసవికాలం మనకి ఎంత కష్టంగా ఉంటుందో, మనది టాపికల్ కంట్రీ అంటే ఎండలు ఎక్కువగా ఉండే ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా వరకు జనాలు డీహైడ్రేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లల్లో ముఖ్యంగా డీహైడ్రేషన్ చాలా ప్రమాదకరం కాబట్టి మేము చాలా వరకు చాలా ప్లేసెస్లో ఓఆర్ఎస్లు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి అని చెప్తూ ఉంటాం. అయితే ఇలాంటి సమ్మర్లో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయటం అనేది చాలా మహత్తరమైన కార్యం అండి. ఎందుకంటే ఇక్కడ అటు బస్ స్టాండ్, ఇటు రైల్వే స్టేషన్ మధ్యలో ఎక్కువ మంది జర్నీస్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. మోరోవర్ ఇక్కడ ఎండ తాపం పెరిగిపోతూ వస్తుంది. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ వచ్చింది. విపరీతమైన ఎండలు మే ఇంకా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని మనకు ఆల్రెడీ వాతావరణ సూచనలు కూడా వచ్చాయి. కాబట్టి అందరూ హైడ్రేట్ అవ్వాలి. అంటే ఖచ్చితంగా రోజుకి మామూలుగా అయితే 2.5 లీటర్లు, ఇప్పుడు సమ్మర్లో 3.5 లీటర్స్ కంపల్సరీ వాటర్ తాగాలి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుందని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. కంపల్సరీ రైజ్ అయ్యేటట్టుగా మీ హెల్త్ నుంచి కేర్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు మనకి ఇక్కడ వల్ల శ్రీను గారు. చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటారు మీరు ఇక్కడ. దాదాపు 18 ఏళ్లుగా ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంది. నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఇది 4వ సారి అండి. ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడంలో నేను పార్టిసిపేట్ చేయడం ఇది 4వ సారి. ఇలా ప్రతి సమ్మర్లోనూ మీ అందరి ఆరోగ్యాన్ని తమ బాధ్యతగా ఒక ముందడుగు వేస్తూ ప్రతి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తున్న శ్రీను గారికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఈ వంతెన దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కుర్రా శ్రీనివాస్ గారు గత 18 సంవత్సరాలుగా చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా మా అందరినీ కూడా ఇక్కడ పిలిచి వారు చేసే సేవా కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వామ్యం చేయడం ఎంతో అదృష్టంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని వారిని అభినందిస్తూ మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు రాబోయే రోజులు ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గత 18 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో మరి ఇక్కడ మన దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన పాత బస్ షెల్టర్ ఉండేది. దాన్ని రీమోడల్ చేసుకొని కొన్ని సంవత్సరాలు దాంట్లోనే ఇక్కడ చలవేంద్రం, ఇక్కడ పాదచారులకి మరి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం గత 18 సంవత్సరాల జరుగుతుంది. మరి రోడ్ యాక్సిడెంట్స్లో మరి ఆ బస్ షెల్టర్ తీసేసిన తర్వాత మరి ఇక్కడ షెడ్ ఒకటి ఏర్పాటు చేసుకొని మరి దాని ద్వారా మరి అటు ఇటు వెళ్ళే పాదచారులకు ఆటోలో వెళ్ళే మనుషులకు కానీ లేకపోతే ఇటు తిరిగే ప్రజలకు కానీ మరి దీనికి కొంచెం నీడ కల్పించే అవకాశం కూడా దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి
మంచినీరు, మినరల్ వాటరు మరియు మరి మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు ఇచ్చిన దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రదేశం ఇటు పక్క చూస్తే రైల్వే స్టేషను, ఇటు పక్క బస్ స్టాండ్, ఈ కోడల్లో ఎక్కువగా ప్రజలు ఇటు ఎండాకాలం ఇటు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి దీని బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఈ ఏదికి తీసుకోవడం కారణం అని చెప్పేసి పట్టణ 31వ వార్డులో జెండా చెట్టు వద్ద మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ఈ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు నివాళులర్పించారు. పట్టణ 31వ వార్డులో జెండా చెట్టు వద్ద ఆదివారం మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రావి చిన్ని, కోగంటి రోహిత్, కోగంటి వెంకటేశ్వరరావు, బివి చౌదరి, కోపల్లి శ్రీను, సౌపాటి కిరణ్, కటెవరపు సురేష్, కిన్నెర నాగరాజు, కటెవరపు దేవానంద్, మేకల సురేష్, అత్తోటి శ్యామ్, బోస్ సద్గుణరావు, కమలాకర్, అంగలకుర్తి రమేష్, గుజ్జర్తి తిరుమల, దోనపుడి సుధేకర్, శోభరాజు, 31వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ గారి 119వ జయంతిని స్థానిక చెంచుపేటలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. బాబు జగజ్జీవన్ గారు బీహార్లోని చాట్బాయిలో ఒక కుగ్రామంలో పుట్టి స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తి. చిన్నతనంలో వివక్ష గురైనా కూడా ఆ రోజు 2 గుంటల పద్ధతి వ్యతిరేకించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. ఉన్న చదువులు చదివి ఈ భారతదేశ యొక్క రూపురేఖలు మార్చడానికి అతి చిన్న వయసులోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతి పిన్న వయసుకి బాబు జగజ్జీవన్ గారు స్వతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపి స్వతంత్రానంతరం భారతదేశంలో అన్ని క్యాబినెట్లో కూడా మంత్రి పదవి చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. ఏ మంత్రి తీసుకున్నా కూడా ఆ శాఖ పని తెచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. భారతదేశంలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టువారు బాబు జగజ్జీవన్ గారు. భారతదేశంలో అత్యున్నతమైన పదవి భారతరత్న బాబు జగజ్జీవన్ గారికి ఇవ్వాలని, ఆ పదవి ఇస్తే దళితులందరూ కూడా సంతోషిస్తారు కాబట్టి ఈసారైనా భారత ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రధానమంత్రికి విన్నవించి భారత ప్రధాని ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ గారు భారతరత్న ఇవ్వాలని సందర్భం కోరుతూ ముగిస్తున్నాం. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ కలుసుకోవటం, అందరితో ఆయన నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఆయన 1908 ఏప్రిల్ 5న బీహార్లో చిన్న గ్రామంలో జన్మించారు. ఒక పేద కుటుంబంలో ఎన్నో వివక్షలు ఎదుర్కొని ఆయన ఉన్నత చదువులు చదువుకొని చాలా కష్టపడి ఒక గొప్ప స్థాయికి ఎదిగిన నాయకుడు. ఆయన చూసి యువతంతా చాలా నేర్చుకోవాలి. అట్లాగే 40 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా పనిచేసిన ఏకైక నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలా చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవం దాంట్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ రోజుకి మనకి ఆహార కొరత లేకుండా జరుగుతూ ఉంది. చూసుకుంటే ఆయన చేసిన సంస్కరణలు భారత అభివృద్ధికి ఆయన జీవితం అంకితం చేశారు. అట్లాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి సిఫార్సు చేసి ఆయన భారతరత్న ఇప్పించవలసిందిగా అందరం ఆశిస్తున్నాము. 5 దశాబ్దాల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ తాను నిర్వహించిన అన్ని పదవులకు వన్నె తెచ్చిన ప్రముఖ రాజకీయవేత్త బాబు జగజ్జీవన్ రామ్ చిరస్మరణీయులని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ అన్నారు. స్థానిక చెంచుపేటలోని ఇందిరానగర్ కాలనీలో ఆదివారం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనేక మంత్రిత్వ శాఖల్ని నిర్వహించి దేశ ఉప ప్రధానిగా పనిచేసిన జగజ్జీవన్ రామ్ వ్యక్తిత్వం, రాజకీయ జీవితం గురించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని భారతరత్న గౌరవం దక్కేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 32వ వార్డు ఇన్ఛార్జ్ గాజులవర్తి సురేష్, ఎంఆర్పీఎస్ నాయకులు కోకిలిగడ్డ మనోజ్ మాదిగ, తంగిరాల మర్యాదాస్ మాదిగ, ఏసుపోగు శశి మాదిగ, సాల్మన్ మాదిగ, కోటేశ్వరరావు మాదిగ, చిలక ప్రసన్న, యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ సంఘ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధుడు, పీడిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవాలు ఎంఆర్పీఎస్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ గారి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక 32వ వార్డులో యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఎక్కడో బీహార్ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో పుట్టి చిన్న వయసులోనే పార్లమెంటేరియన్గా సుదీర్ఘకాలం పాటు ఈ భారతదేశానికి సేవలు అందించిన మహోన్నత నేత బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈ దేశంలో
ఆయన అనేక కేంద్ర పదవులు అవలంబించారు. ఏ ఒక్క పదవికి కూడా మరి మచ్చ తేకుండా ఆ పదవికే వన్నీ తెచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ప్రపంచంలోనే అంత గొప్ప రాజకీయవేత్త మరి ఈ లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి బాబు జగజ్జీవన్ రావు గారికి ఈ భారతదేశ ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎంఆర్పిఎస్ తరఫున, దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి రోజు జరుపుకోవడం ఈ యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది. బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు నెరవేర్చాలని మన యూత్ అంతా ముందుకు వచ్చి ఆయనకి భారతరత్న అవార్డు కూడా ప్రవేశపెట్టాలని కోరుకుంటూ, కేంద్ర మంత్రివర్గంలో అనేక మంత్రిత్వ పదవులు నిర్వహించి ఉప ప్రధానిగా ఎదిగిన బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప పరిపాలన దక్షుడిగా జేబీఎం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కట్టేవరపు దేవానంద్ అన్నారు. తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఐతనగర్ లింగారావు సెంటర్లో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అక్కడి బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కట్టేవరపు దేవానంద్, అత్తోటి శ్యామ్, కొమ్ము రాయల్, వేజెండ్ల శ్రీకాంత్, కొమ్ము రాజేష్, అత్తోటి అమృతరాజు, గుంటూరు కృష్ణ, బండ్లముడి నాని, పినపాటి రవికిరణ్, అకిదాసి కిరణ్ కుమార్, గొరిగిపుడి బాలరాజు, యాతటి అనిల్, రాయల్ ప్రతాప్, కటారి హరీష్, కె మల్లికార్జునరావు, మునిపల్లి సుబ్బారావు, ఎల్బీసీ చిన్ని, నీల్ అజయ్ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి సందర్భంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరగడం జరిగింది. అట్లానే భారతదేశం మొత్తం వాడవాళ్ళ జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముఖ్య అనుసరుడిగా దళితుల కోసం, బలహీన వర్గాల కోసం వారు ఎంతగానో పాటుపడ్డారు. అలాంటి నాయకులు ఈరోజు భారతదేశంలో మనం పలానా ఆయన ఉన్నాడని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు వాళ్ళు మూలాన ఈరోజు భారతదేశంలో దళితులు తలెత్తుకు తిరుగుతున్నారంటే వాళ్ళిద్దరి మూలానే. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా లింగారావు గారి సెంటర్లో విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో బాబు జగజ్జీవన్ రావు గారిది సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ చరిత్ర. భారతదేశం ఈరోజు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, సాంఘికంగా కానీ ఒక స్టేజ్లో ఉందంటే దానికి కారణం బాబు జగజ్జీవన్ రావు గారు. బాబు జగజ్జీవన్ రావు గారు స్వతంత్ర ఉద్యమంలో పాటు రాజకీయ నేతగా ఉండి ఈ భారతదేశంలో దళిత, బడుగు, బలహీన వర్గాల తరపున ప్రజాప్రతినిధిగా వారికి ఎలాంటి హక్కులు కావాలి, భవిష్యత్తులో వారి యొక్క జీవితాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే అంశాలపై ఆనాడు పార్లమెంట్లో కానీ, బయట కానీ, భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కానీ, రాజకీయాల్లో కానీ సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలకు మనం అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నివాళులర్పిస్తాం. బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ ఐదనగర్లో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి బాబు జగజ్జీవన్ రావు గారు, బాబూజీ అనే ఒక పేరుతో ఆయన్ని పిలిచేవాళ్ళు. మరి స్వతంత్ర సమర యోధుడి కాడి నుంచి మరి ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. మరి 1971 మరి ఆనాటి భారత పాకిస్తాన్ యుద్ధం మధ్యలో కూడా ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉండి మరి ఎన్నో మరి పాకిస్తాన్ మీద మరి దండయాత్ర చేసినప్పుడు మరి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి మరి విజయానికి కారకులైనటువంటి మహోన్నత వ్యక్తి. అలాగే హరిత విప్లవం కానీ, మరి వ్యవసాయ శాఖ మంత్రి కానీ, సుమారు 40 సంవత్సరాల పైన ఉత్తమ పార్లమెంటేరియన్గా ఉండి అనేక శాఖల్ని వన్ని తెచ్చుకున్నటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఇలాంటి ఆదర్శనీయులను అందరినీ పనికిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మా అన్నాబత్తుని శివకుమార్ గారు వారి యొక్క ఆశయాల్ని ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి మహోన్నత వ్యక్తులు వీళ్ళిద్దరు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా
రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ శివకుమార్ గారిని గెలిపించుకునే పాత్రలో ముఖ్యంగా ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, కుల వివక్షకు వ్యతిరేకంగా దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆయన 118వ జయంతిని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి బీసీ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో సేవల్ని అందించారని తెలిపారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్తగా తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. నేటి తరం ఆయన అడుగుజాడలు నడవాలని శంకర్రావు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్, ఈశ్వర, సత్యేంద్ర కుమార్, ప్రతాప్, వంశీ, శ్రీలక్ష్మి, శ్రీకర్, శ్రీరామ్, చంటి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ రోజున 118 జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా దేశం మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒక మంచి ఆదర్శప్రియుడు, పేదల పార్టీ పెన్నిది. ఈ దేశంలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహోన్నతులైనటువంటి వ్యక్తి, విలువలతో కూడినటువంటి నాయకుడిగా ఈ దేశ ప్రజల యొక్క మన్ననను పొందినటువంటి మహోన్నతులైనటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఆయన చిన్నతనం నుంచి కూడా మరి ఈ యొక్క సమాజం పట్ల పూర్తిగా అవగాహన చేసుకుని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఆధిపత్య కులాల పెత్తందారీ వ్యవస్థలో మరి అంబేద్కర్ కానీ, అదేవిధంగా పూలే కానీ, బాబు జగజ్జీవన్ రామ్ కానీ మహనీయుల యొక్క త్యాగాల ఫలమే ఈరోజు మనందరం కూడా ఈరోజు ఈ సమాజం పట్ల ఈ విధంగా ఉంటున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారకులు వాళ్ళు వేసినటువంటి మరి చేసినటువంటి ఉద్యమాల పోరాటం అని చెప్పి మనందరం కూడా ఆలోచింప చేయాలి. వాళ్ళు ఏదైతే జీవితాలను త్యాగం చేసి ఈ దేశం కోసం, ప్రజల కోసం, ఈ అణగారిన వర్గాల కోసం ఎంత శ్రమించారో వారి శ్రమలో ఎంతో కొంత భాగాన్ని మనందరం కూడా ప్రజలు చైతన్యపరిచి వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి చేసిన రోజునే వారికి మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అవుతామనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. రాజకీయాల్లో అంబేద్కర్ని ఏ విధంగా ఈ వ్యవస్థలో ఏ విధంగా చేశారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే రాజకీయాలకు కాదు కానీ ఆయన ఒక సామాజిక తత్వేత. ఆయనకి కులం లేదు, మతం లేదు, ప్రజలతోనే అన్ని కులాల వారితో కూడా సమతుల్యంగా ఉండి విద్యాబోధనలో నేర్పించే మహనీయుడు. వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఇప్పటికైనా కొంత జ్ఞానోదయం తెచ్చుకుని మనం వారు ఏదైతే ఆశించిన విధంగా ఫలితాలు సాధించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారు దాదాపు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ అనేక పర్యాలు చేశారు. ఆయన విశేషంగా కృషి చేసింది ఏంటంటే 2 కుండల విధానాన్ని అబాలిష్ చేశాడు. మన బలహీన వర్గాల ఆయన జాతిని 2వ కుండగా మంచిళ్ళు తాగాలనే నినాదాన్ని ఆ రోజుల్లోనే ఆయన గుర్తించుకొని పనిమాల ఆ 2 కుండల విధానాన్ని రాజ్యసభలో పోరాడి, పార్లమెంట్లో కూడా పోరాడి చట్టంగా దాన్ని తయారు చేసి ఒక కుండ విధానమే అందరూ, అన్ని కులస్తులు అందరూ ఒకే కుండలో మంచిళ్ళు తాగాలని ఆ రోజునే ఆయన చేయటం మూలంగా మనం అందరూ ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రంగా జీవిస్తున్నాము. ఇట్లాంటి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రచిస్తే ఆ రాజ్యాంగం అమలు చేయడానికి మన బాబా జగజ్జీవన్ రామ్ గారు కూడా అనేక కృషి చేశారు. ఇంతవరకు మనకు అత్యున్నతమైన బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని దాదాపు ప్రతి సోదరులు ప్రతి సంవత్సరం జయంతి రోజు, వర్ధంతి రోజు అనేక పర్యాయాలు భారత ప్రభుత్వాన్ని అడిగినా ఇంతవరకు ఇవ్వలేదు. భారతరత్న కంపల్సరీ ఇవ్వాల్సిందిగా జగజ్జీవన్ రామ్ గారికి ఇచ్చినప్పుడే మన కుల జాతులందరికీ గౌరవం వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గారి నాయకత్వంలో మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా జగజ్జీవన్ రామ్ గారు మరి స్వతంత్ర సమరయోధంలో మరి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్వతంత్రం కోసం పోరాడి మరి ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా మరి ఆయన మొట్టమొదటి ఉప ప్రధానిగా వారు ఎన్నో సేవలు అందించారు. మరి వారు అందించిన ఈ సేవలు ఈ ఫలితం ద్వారానే, ఈ స్వతంత్రం ద్వారానే, ఓటు ద్వారానే ఎవరైనా సరే మన హక్కు సాధించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన అనేది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తెలియపరిచారు. మరి మన జాతి ఎవరైతే ఉన్నారో మరి కింద జాతిలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యాధికారం ఏ రోజైతే మనం పరిపాలన ఎప్పుడైతే చేస్తామో
మనకి నిజమైన హక్కు వస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ నివాళులు అర్పించింది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పాదచారుల కోసం చలివేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినం సందర్భంగా చెంచుపేటలోని స్టేట్ బ్యాంక్ ఇండియా వద్ద రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్వర్గీయ అలపాటి శివరామకృష్ణయ్య స్మారక చలివేంద్రాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు. చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, ఫాస్ట్ ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు, క్లబ్ సభ్యులు కోగంటి రోహిత్, పాలెడుగు శ్రీనివాసరావు, వేంపాటి వేణు తదితరులు పాల్గొన్నారు. చెంచుపేట ఎన్టీఆర్ సెంటర్లో రోటరీ వారి ఆధ్వర్యంలో చెంచుపేట రోటరీ క్లబ్ వారు చలివేంద్రాన్ని ఈ 2 నెలలు ఇక్కడ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషం. మరి చలివేంద్రాలు ఎన్ని వీలైతే అన్ని పట్టణంలో ఏర్పాటు చేయాలని మరి దానికి రోటరీ క్లబ్ వారు బాధ్యత తీసుకొని మరి ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సంసిద్ధులై ఉన్నారు. సేవా కార్యక్రమం అనేది రోటరీ క్లబ్కి మరో పేరు. ఆ రకంగా వీళ్ళు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ప్రజలకి అందుబాటులో ప్రజలకి సదుపాయాన్ని కలగజేసే కార్యక్రమం చాలా సంతోషం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఈసారి వేసవికాలం బాగా ఎండలు వేడి ఉంటుందని చెప్పేసి మున్సిపల్ అధికారులు రోటరీ క్లబ్ తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేయమంటే తెనాలిలో ప్రస్తుతానికి 2 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చెంచుపేటలో SBI బ్యాంక్ ఎదురుగా చలివేంద్రం మా గురువు గారైన డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి గారు ఆలపాటి శివరామకృష్ణ గారి పేరు మీద ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే శివాజీ చౌక్లో మా తండ్రి గారైన ఈదర్ రామారావు గారి పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ప్రస్తుతానికి ఈ 2 చలివేంద్రాలు చెప్పారు కాబట్టి ఈ 2 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ మంత్రి శాసన మండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకల్ని మాజీ కౌన్సిలర్ పసుపులెడ్డి త్రిమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వహాబ్ చౌక్లో శనివారం రాత్రి మాజీ కౌన్సిలర్ పసుపులెడ్డి త్రిమూర్తి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శాసన మండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించారు. 1000 మందికి అన్నదానం చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం 66 కిలోల భారీ కేక్ కటింగ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షావుల్ సయ్యద్, పి రాజేష్, పిట్ర రఘు, కనికరం యోగేష్, అన్నవరపు అఖిల్, కళ్యాణ్, వి పూర్ణ, అవప్ప, యాసిన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఇస్లాంపేటలోని యేసయ్య ప్రార్థన కొండ చర్చిలో పాస్టర్లకు బియ్యం పంపిణీ చేశారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఇస్లాంపేటలోని యేసయ్య ప్రార్థన కొండ చర్చిలో ఏర్పాటైన సమావేశానికి బ్రదర్స్ ఆనందన్న అధ్యక్షత వహించారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని ఎంపిక చేసిన తెనాలి పట్టణ పాస్టర్ల కుటుంబాలకు 9వ దఫా 1500 విలువైన 26 కిలోల రైస్ బ్యాగ్స్ ను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అత్తిజాన్, పెరకలపుడి జాన్, ప్రేమకుమారి, ఎస్తరమ్మ తదితరులు పాల్గొన్నారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆగస్టు నెలలో ప్రారంభించాము. ప్రతి నెల కొంతమంది మా దైవజనులు పాస్టర్ గారులు ఎంతో కష్టపడి దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనుల కుటుంబాలకు మరి గత మార్చి చివరిలోనే జరగాలి ఈ సమావేశం. కానీ అనుకోని రీతిగా మరి ఈరోజు 5వ తారీఖు ఈస్టర్ రోజు జరపాలనుకున్నాం. దేవుని కృప వల్ల మరి దైవజనుల మధ్యలోకి రావడం జరిగింది. మరి దైవజనులు వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దైవజనులకు మరి 26 కిలోల రైస్ బ్యాగ్స్ 1500 రూపాయలు కలిగిన ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు 19 కుటుంబాలు, ఈరోజు 21 కుటుంబాలకి మరి లబ్ధి చేకూర్చడం జరిగింది. దైవజనులకు సంక్షేమం కోసం మా అసోసియేషన్ ఎంతో కృషి చేస్తుంది. ఎవరైనా అనారోగ్యంలో ఉన్నా, ఎవరైనా బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వారికి కొంత ఆర్థిక సహాయం చేయటం, అదే 10 కిలోలు 15 కిలోలు కాకుండా ఒక 26 కిలోలు ఇస్తే నెలసరి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారి కుటుంబానికి సరిపోతుందనే ఆలోచనతో
మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కదా. ఇప్పటివరకు కూడా ఆగస్టు నెల నుంచి 2025 ఆగస్టు నెల నుంచి కూడా జాన్ గారికి, దైవ సేవక పాశ్రమ గారికి, అలాగే జానయ్య గారికి, కత్తి జాన్ గారికి, పాశ్రమ గారికి, ఇంకా దైవజనులు సేవకులను మా కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ ఎస్ న్యూస్ ఛానల్ వారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. అసోసియేషన్ ద్వారా ఆనందన్న గారు ఇలాగా బియ్యము మరి మాకు సరఫరా చేస్తున్నారు ప్రేమతో దేవుని పేరిట. కాబట్టి ఈ యొక్క సంస్థను బహుగా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రభు కృపను బట్టి వేడుకుంటూ ఈ మాట ఇంతతో ముగిస్తున్నాను. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న నేటికి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజు ప్రశ్నించారు. భారత మాజీ ఉప ప్రధాని స్వతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్ని స్థానిక మా ఏపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుదీర్ఘకాలం పార్లమెంటరీనిగా దేశానికి ఆయన చేసిన సేవల్ని స్మరించుకున్నారు. సభకు పినపాటి సురేష్ బాబు అధ్యక్షత వహించారు. దిలీప్ రాజు మాట్లాడారు. 1954లో మొదలైన భారతరత్న అవార్డులు ఇప్పటికీ 53 ప్రముఖులకు అందజేశారని, అయితే ఈ ప్రముఖుల్లో జగజ్జీవన్ రామ్ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. బాల్యం నుండి అసమానతల్ని, వర్ణ వ్యవస్థని జగజ్జీవన్ రామ్ తీవ్రంగా అనుభవించారని దిలీప్ రాజా తెలిపారు. సినీ దర్శకుడు అర్చన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను భారత పార్లమెంట్లో ఆమోదం పొందేలా జగజ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. న్యాయవాది ఇందుపల్లి రాజారాం మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చాక అత్యంత పేదవారు కూడా గౌరవంగా జీవించడానికి జగజ్జీవన్ రామ్ నిరంతర పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండము రమేష్, షేక్ షబ్బీర్, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ కాలంలో గాంధీ గారితో జైలులో మగ్గిన స్వాతంత్ర సమరయోధుడు, పరిపాలనా దక్షుడు, 30 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా పనిచేసి ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈనాడు జాతి మొత్తాన్ని, ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రేక్షకుల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఏంటంటే, బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతదేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడానికి కారణం అస్పృశ్యత కారణం కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అస్పృశ్యుడు కాకపోతే ఎప్పుడో భారతరత్న వచ్చేది. 1954లో మొదలైన ఈ భారతరత్న అవార్డు ఇప్పటికి 53కి ఇచ్చారు. ఎవరికి ఎందుకు ఇచ్చారో మేము ప్రశ్నించట్లా, ఎవరిని అనర్హులను అర్హులను మేము అంటల్లా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, జవహర్లాల్ నెహ్రూ గారికి ఇచ్చారు, ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు, వాజ్పేయి గారికి ఇచ్చారు, తర్వాత పివి నరసింహారావు గారికి ఇచ్చారు. అయితే వాట్ వీఆర్ గోయింగ్ టు క్వశ్చన్ ద సొసైటీ, ప్లీజ్ సొసైటీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ప్రతి పేదవాడికి కూడా స్వాతంత్రం వచ్చాక సమాన హక్కులు కావాలని పోరాడిన మహాయోధుడు ఆయన. ఆయన్ని ఈ రోజున స్మరించుకోగలగటం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ప్రభుత్వానికి మరొక్కసారి చేతులు జోడించి మనవి చేస్తున్నాం. ఇప్పుడు 53కి ఇచ్చారు ఇప్పటి వరకు భారతరత్న. కనీసం రాబోయే సంవత్సరాల్లోనైనా బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందిగా ఐఎమ్ అపీలింగ్ ది గవర్నమెంట్. ఇట్స్ మై ప్లీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. మరి ఇప్పటి వరకు అన్నగారు దిలీప్ రాజు గారు మాట్లాడడానికి కంటిన్యూషన్గా ఈ భారతరత్న బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇవ్వటం అనేది భారత ప్రజలను, భారతదేశాన్ని గౌరవించుకునే ప్రక్రియగా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వారు చెప్పిన వారి చరిత్ర 40 సంవత్సరాలు మరి పార్లమెంటరీగా ఉండటం కానీ 27వ సంవత్సరంలోనే మరి బేబీ ఎంపీగా ఆయన రాజకీయ రంగం ప్రవేశం చేయడం కానీ, విద్యార్థి దశలోనే కుల వ్యవస్థను ప్రశ్నించి 2 కుండల విధానాన్ని మరి దూనమాడిన పరిస్థితి అంతా కూడా చరిత్ర చెప్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. మరి అనేక మందికి 51 మందికి 53 మందికి రాజకీయ ప్రక్రియలో భారతరత్న ఇచ్చిన పరిస్థితి వారు వివరించారు ఇప్పటిదాకా. మరి దాంట్లో బాబు జగజ్జీవన్ రామ్ ఎందుకు అర్హుడు కాలేదనేది మా ప్రశ్న, మా బాధ, మా ఆవేదన.
మరి బాబు జగజ్జీవన్ రావు గారికి ఇచ్చి వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని అందరికీ మనవి చేస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలను చుండూరు మండలం దుండిపాలెంలో ఘనంగా నిర్వహించారు. చుండూరు మండల గ్రామం దుండిపాలెంలో గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు అలపాటి భూషణం ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా జరిపారు. దొండిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం నుండి ఎడ్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడి వరకు బైక్ ర్యాలీ చేశారు. టీడీపీ పార్టీ నాయకులు, యువత కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అయిన అమరావతిని పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించినందుకు కొవ్వొత్తులు వెలిగించి శుభాకాంక్షలు తెలియజేశారు. చుండూరు మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ తమ్మా శివారెడ్డి, బాపట్ల జిల్లా పార్లమెంటు టీడీపీ పార్టీ కార్యదర్శి గూదేటి బాలకోటిరెడ్డి, దుండిపాలెం టీడీపీ పార్టీ మాజీ ప్రెసిడెంట్ కుక్కల శ్రీనివాసరెడ్డి, దుండిపాలెం ప్రస్తుతం టీడీపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కూరపాటి కిషోర్ బాబు, సీనియర్ నాయకులు దుండి సాంభిరెడ్డి, గంజారా బోయిన వెంకటరెడ్డి, పవన్, కిషోర్, బాలరాజు, రామకృష్ణ, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దళితులకు సామాజిక న్యాయం చేకూరేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పిస్తే వాటిని పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసిన దళిత జాతి జనోద్ధారకుడు బాబు జగజ్జీవన్ రావు అని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని ఎలవర రోడ్డు సెంటర్లో ఆదివారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో భారత తొలి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ నాయకుడు ఓలెటి శివాజీ, ఉన్నం మధుబాబులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని, దళిత జాతి హక్కుల సాధన కోసం జగజ్జీవన్ రామ్ వారధి అయితే అంబేద్కర్ సారథి వంటి వారిని నివాళులర్పించారు. అటువంటి మహానీయుల జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలవరు మాజీ సర్పంచ్ ఇంటూరి విజయభాస్కర్, తాత నాగేశ్వరరావు, బుజ్జి మేశ్రీ, అమర్తలూరి సురేష్, డేవిడ్ రాజ్, చేకూరి శ్రీనివాసరావు, కొలకలూరి ఉదయ్ కిరణ్, నార్ల సురేష్, దవులూరి శ్రీనివాసరావు, ఆరమండ రమేష్, పులి, ఆరమల్ల హరినాథ్, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, వేములపల్లి శ్రీధర్, బొడ్డు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి. మరి ఈయన దళిత వర్గాల్లో నాయకుడిగా ఉంటూ అట్లాగే అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. వీరు రైల్వే శాఖ మంత్రిగా ఉండగా అనేక మంది దళితులకి ఉద్యోగాలు రావడానికి ప్రధాన కారకులు. అట్లాగే రాజ్యాంగం అంబేద్కర్ గారు మరి దాంట్లో ప్రధానంగా రచిస్తే దాన్ని పార్లమెంట్లో ఆమోదించడానికి కృషి చేసిన వారు బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఇటువంటి మహానుభావుడు జయంతి. మరి ఆ రోజుల్లోనే తర్వాత రక్షణ శాఖ మంత్రి చేశాడు, వ్యవసాయ శాఖ చేశాడు, చైన్ మంత్రి లేదు కేంద్ర మంత్రిగా. ఇంతవరకు ఈయన చేసిన మరి ఎక్కువ కాలం ఎవరు ఇంతవరకు చేయలేదు. అటువంటి మహానుభావుడు జయంతి ఈరోజు మరి మన గ్రామంలో చేసుకోవడం చాలా సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి రాజధానిపై కొందరు కావాలని విషం కక్కుతున్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెనాల్లో ఒంగోలు జాతి ఎడ్ల పందాల ముగింపు సభలో గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు. తెనాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు. దుండిపాలెంలో బైక్ ర్యాలీ, వహాబ్ చౌక్లో అన్నదానం, చీరల పంపిణీ. తెనాలిలో పలుచోట్ల భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల నాయకులు. పేద ముస్లిం యువతుల వివాహం కోసం జేహెచ్ పేరుతో విలువైన సామాను పంపిణీ గొప్ప విషయం. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ సేవా కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందన. మొత్తం 20 మంది పేద యువతులకు 10 లక్షల విలువైన పెళ్లి సామాను పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.